బెంగాల్లో మహిళలపై అరాచకాలు కొనసాగుతున్నాయి. వరుస అత్యాచారాలు ఆ రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చుతున్నాయి. న్యాయం విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన నిన్న వెలుగులోకి రావడం సంచలనం రేపింది. తాజాగా మరో ఘటన బయటపడింది. ఈ ఘటనలో నిందితుడు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు స్వామి ప్రదీప్తానంద. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా. స్వామి ప్రదీప్తానంద అలియాస్ కార్తీక్ మహారాజ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపణలు చేసింది. 2012లో చనక్ ఆదివాసీ అబాసిక్ బాలికా విద్యాలయంలో ఉద్యోగం కోసం ప్రదీప్తానందను కలవగా ఆయన ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని బాధిత మహిళ చెప్పారు. ఉద్యోగం తర్వాత ఇస్తామని 2013లో పాఠశాలలోనే ఓ హాస్టల్లో వసతి కల్పించారని తెలిపారు. ఆ సమయంలో తనపై పలుమార్లు అత్యాచారం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే తాను గర్భం దాల్చగా స్కూల్కు చెందిన పలువురు సిబ్బంది కలిసి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి తనకు బలవంతంగా అబార్షన్ చేశారన్నారు. ఆ తర్వాత కూడా ఉద్యోగం ఇవ్వలేదని, పైగా అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడించారు. ఈ మధ్య ప్రదీప్తానందను కలిసేందుకు ప్రయత్నించినట్టు ఆమె తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలోని భారత్ సేవాశ్రమ్ సంఘ వెల్దంగా యూనిట్ బాధ్యతలను కార్తీక్ మహారాజ్ నిర్వహిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రదీప్తానంద ఖండించారు. కాలం అన్నింటినీ బయట పెడుతుందని, తన పేరు ప్రతిష్టలను చెడగొట్టడానికి చేసిన ఈ కుట్రని తాను తిప్పికొడుతున్నానన్నారు. తమ ఆశ్రమంలో చాలా మంది మహిళలు పనిచేస్తున్నారని, మహిళా శిష్యులు కూడా ఉన్నారని అన్నారు. మహిళలను తాము మాతృ సమానంగా గౌరవిస్తామని ప్రదీప్తానంద స్పష్టం చేశారు.